వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే డ్రాగన్ కంట్రీ చైనా, ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఉప్పు నిప్పు లాంటి వాతావరణమే ఉంటుంది. కరెన్సీ, ట్రేడ్ వార్, టెక్నాలజీ, ఇలా ప్రతి విషయంలోనూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. కానీ ఈ రెండు దేశాల మధ్య ఎప్పటికైనా మూడో ప్రపంచ యుద్ధం వస్తే దానికి ముమ్మాటికి కారణమయ్యే ఏకైక అంశం తైవాన్. తాజాగా డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన కీలకమైన అత్యున్నత స్థాయి భేటీలో ఈ తైవాన్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్ళు దౌత్యపరమైన భాషలో మాట్లాడిన చైనా ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి ముఖం మీదే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ అనేది మాకు ఒక రెడ్ లైన్, దాన్ని దాటే ప్రయత్నం చేయకండి అనే జిన్పింగ్ అత్యంత కఠినంగా అమెరికాను హెచ్చరించారు. అసలు తైవాన్ కోసం అమెరికా ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది? జిన్పింగ్ చెప్పిన ఆ రెడ్ లైన్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి? ప్రపంచ భౌగోళిక రాజకీయాలను శాసించే రెండు అతిపెద్ద అగ్రరాజ్యాల అధినేతలు కలుసుకుంటున్నారంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన అత్యున్నత శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ టెన్షన్ అమాంతం పెంచేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల గురించి చర్చిస్తారనుకున్న ఈ భేటీ కాస్త తైవాన్ అంశంపై వాడివేడి వాగ్వాదానికి దారితీసింది. సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ ముఖం మీదే తైవాన్ జోలికొస్తే సహించే ప్రసక్తి లేదని, అది తమ రెడ్ లైన్ అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ అంశం ఇంటర్నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. అమెరికా చైనా సంబంధాలు ఇప్పటికే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ట్రేడ్ వారు, టెక్నాలజీ ఆంక్షలు, సైబర్ దాడుల ఆరోపణలతో రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న నడుస్తుంది. ఈ తరుణంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు డొనాల్డ్ ట్రంప్, జీ జిన్పింగ్లు ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు చాలా పదునైన వ్యాఖ్యలు చేసుకున్నారు. సమావేశం సాఫీగా సాగుతున్నట్లే కనిపించినా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ తైవాన్ ప్రస్తావన తెచ్చారో అప్పటికప్పుడే సమావేశపు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తైవాన్కు అమెరికా ఆయుధాలు విక్రయించడంపై, ఆ సముద్ర జల్లాలో అమెరికా యుద్ధ నౌకల సంచారంపై జిన్పింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తైవాన్ అనేది ఎప్పటికీ స్వతంత్ర దేశం కాదని, అది చైనాలో అంతర్భాగమేనన్నది డ్రాగన్ కంట్రీ వాదన. అవసరమైతే సైనిక బలగాలను ఉపయోగించైనా సరే తైవాన్ను తమలో కలుపుకుంటామని చైనా ఎప్పటి నుంచో చెబుతుంది. ఇదే విషయాన్ని ట్రంప్కు జిన్పింగ్ చాలా స్పష్టంగా, కఠినంగా చెప్పారు. తైవాన్ అంశం చైనాకు అత్యంత సున్నితమైనది. ఇది మా జాతీయ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. అమెరికా చైనా సంబంధాల్లో ఇదొక రెడ్ లైన్. దయచేసి ఆ గీతను దాటే ప్రయత్నం చేయకండని జిన్పింగ్ సూటిగా హెచ్చరించారు. తైవాన్ స్వాతంత్రవాదులకు అమెరికా మద్దతిస్తే అగ్నితో చెలగాటమాడినట్లే అని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. జిన్పింగ్ హెచ్చరికలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తైవాన్కు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటం అమెరికా బాధ్యతని, తైవాన్ జలసంధిలో యథాతథ స్థితిని మార్చాలని చైనా ఏకపక్షంగా ప్రయత్నిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని కౌంటర్ ఇచ్చారు. తైవాన్ తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను, మిలిటరీ మద్దతును తాము ఎప్పటిలాగే అందిస్తామని ట్రంప్ స్పష్టం చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఆఘాతం మరింత పెరిగింది. అగ్రరాజ్యాల మధ్య రగులుతున్న ఈ తైవాన్ చిచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద ముప్పు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, కార్లు, అత్యాధునిక సిస్టమ్స్లో వాడే అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్లలో 90% పైగా తైవాన్లోనే తయారవుతాయి. ఒకవేళ అమెరికా చైనాల మధ్య ఏ చిన్న సైనిక ఘర్షణ జరిగినా, లేదా తైవాన్ చైనా దిగ్బంధించినా గ్లోబల్ టెక్నాలజీ సప్లై చైన్ పూర్తిగా కుప్పగొలుతుంది. ప్రపంచం ఊహించని స్థాయిలో ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోవడం ఖాయం. జిన్పింగ్ ఇచ్చిన ఈ సంచలన రెడ్ లైన్ వార్నింగ్ తర్వాత అమెరికా తన తైవాన్ విధాన్ని మార్చుకుంటుందా, లేదా చైనాను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు గ్లోబల్ జియో పాలిటిక్స్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారింది. ఏది ఏమైనా ప్రపంచంలోని అతిపెద్ద సైనిక శక్తులైన అమెరికా, చైనాలు ఇలా బాహాటంగా హెచ్చరికలు చేసుకోవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అన్న భయాలను ప్రపంచ దేశాల్లో కలిగిస్తోంది.